నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణం పిల్లుట్ల రోడ్లోని లెనిన్ నగర్ లోని స్తూపం వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్రం నందు పిడుగురాళ్ల పట్టణంలోని అంగన్వాడీల ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వద్ద నుంచి వచ్చిన ప్రీ స్కూల్ కిట్లను రిబ్బన్ కట్ చేసి గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి సిడిపిఓ రుక్సానా బేగం మరియు పిడుగురాళ్ల పట్టణంలోని అంగన్వాడీ టీచర్లు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాల మండలం శాంతినగర్ లోని చీడల వల్ల దెబ్బతిన్న ప్రతి పంటను ఎమ్మెల్యే ఎరపతినేని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎరపతినేని మాట్లాడారు. గత ప్రభుత్వం రైతులు దెబ్బతిన్నప్పటికీ రైతులను పట్టించుకోలేదని తెలిపారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతులకు ఏ కష్టం వచ్చినా స్పందిస్తామని తెలిపారు. మొక్కలను ఏజ్తో సంబంధం లేకుండా సీడ్తో సంబంధం జింక్ సల్ఫేట్ కట్టబడి లేదు సార్. ఒక జింక్ సల్ఫేట్ రాజకీయ లబ్ధి కోసం మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గ్రామాల్లో గొడవలు సృష్టించి అసత్యారోపణలతో రాజకీయాలు చేస్తే సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హెచ్చరించడం జరిగింది. బొల్ల దౌర్జన్యానికి, దుర్మార్గానికి, అహంకారానికి, అసత్య ఆరోపణలకి ప్రజలు చిత్తచిత్తుగా ఓడించి బుద్ధి చెప్పిన బ్రహ్మనాయుడికి సిగ్గు రాలేదని తెలియజేశారు. ఏనుగుపాలెంలో దేవి అనే మహిళ మే నెలలో మృతి చెందిందని, ఆపద్ధర్మ ప్రతినిధులుగా మీరు పాలిస్తే ఏం చేశారని ఎమ్మెల్యే బొల్లాను ప్రశ్నించారు. బ్రహ్మనాయుడు చేసిన భూ కబ్జాలు అన్ని ఎన్డీఏ ప్రభుత్వంలో వెలికి తీసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. శవాలు చూడండి జగన్మోహన్ రెడ్డికి తగాదాలు లేకుండా బొల్ల బ్రహ్మనాయుడికి నిద్ర పట్టదు. రోజు ఎక్కడ శవాలు దొరుకుతాయా శవ రాజకీయాలు చేద్దామని, ఎక్కడ అవకాశం ఉంటుందా రెచ్చగొట్టి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పేసి బొల్ల బ్రహ్మనాయుడు ఆరాటం. ప్రజలు బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదు. నోరు తెరిస్తే అబద్ధం, ఏదో ఒక అబద్ధాన్ని పోగు చేసి మసిబూసి మారేడుగాయ చేసి దుష్ప్రచారాలు చేయటం బొల్ల బ్రహ్మనాయుడికి అలవాటు. అబద్ధం చెప్పందని నిద్ర పట్టదు. అబద్ధాలు మూటగట్టడం, అసత్య ప్రచారాలు చేయటం వెన్నతో పెట్టిన విద్య బొల్ల బ్రహ్మనాయుడికి. ఏనుగుపాలెంలో దేవి అనే మహిళ చనిపోయింది, అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయింది. మే 18వ తారీఖు ఎవరు గవర్నమెంట్ ఉంది? ఆ రోజు ఆపద్ధరం ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఆపద్ధర ప్రభుత్వం ఉంది, వైసీపీ ప్రభుత్వం. ఒక్క మూర్తిజాపురంలోనే 10 దొంగ పెన్షన్లు ఉన్నాయి. ఏ విధంగా ఇచ్చారు మీరు?
ఏ విధంగా ఇచ్చారు? దేవినేని బాలసుబ్బారావు వయసు ఎంత? తప్పుడు వయసేసి పెన్షన్కి అర్హత ఉన్నట్టు ఆధార్ కార్డు మార్పిచ్చి పెన్షన్ తీసుకున్నారు. ఇది దుర్మార్గం కాదా? ఈ విధంగా 10 పెన్షన్లు, ఇదిగో ఆధారాలు. అలాగే బండారు వెంకటేశ్వర్లు తప్పుడు వయసు ఆధారాలు పెట్టి పెన్షన్ తీసుకున్నారు. కొంతమంది దగ్గుబాటి వెంకటేశ్వర్లు దొంగ సర్టిఫికేట్ పెట్టి పెన్షన్ తీసుకున్నారు. వికలాంగులు దొంగ పెన్షన్లు పెట్టి సర్టిఫికెట్లు తీసుకున్నారు. కొంతమంది తప్పుడు వయసు దొంగ సర్టిఫికెట్లు పెట్టి సర్టిఫికేట్ తోటి పెన్షన్ తీసుకున్నారు. అనర్హులకి నువ్వు పెన్షన్ ఏ విధంగా ఇచ్చావని అడుగుతున్నా. మీ ప్రభుత్వంలో అర్హులు చాలా మంది పేదవాళ్ళు 70 సంవత్సరాల వృద్ధులకు కూడా నువ్వు పెన్షన్ ఇవ్వాల. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సానుభూతి పనులనో నీకు ఓటే లేదనో కక్ష సాధింపు చర్యలుగా అనేక మంది అర్హులకు కూడా పేద ప్రజలనే కనికరం లేకుండా, వికలాంగులనే కనికరం లేకుండా కూడా నువ్వు పెన్షన్ ఇవ్వాలి. అర్హులకి నువ్వు పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు? నువ్వు సమాధానం చెప్పు. దొంగ పెన్షన్లు ఎందుకు ఇచ్చావు? ఎందుకు ప్రోత్సహించావు? ఊరికి 10, 20, 30 దొంగ పెన్షన్లు ఉన్నాయి ఆధారాలతో సహా. ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం మేరకు ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి విరికొండలో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నామని, పేదలకు 5 రూపాయలకే కడుపు నిండా భోజనం అందిస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలియజేయడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం స్థానిక తల్లిపిల్లల ఆసుపత్రి వద్ద అన్న క్యాంటీన్ ఆయన పరిశీలించడం జరిగింది. భవనం తాజా పరిస్థితి, ఫర్నిచర్, ఐఓటీ పరికరాల ఏర్పాటు గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భోజనం చేసే వారి కోసం టేబుళ్లు, తాగునీటి సౌకర్యం, పంకాలు, విద్యుత్, రంగులు పనులు తుది దశకు చేరుకున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కొనిచేటి నాగ శ్రీను, రాయల్ టీడీపీ నాయకులు షమీం ఖాన్, పటానా అయూబ్ ఖాన్, పట్టి పూర్ణచంద్రరావు, పివి సురేష్ బాబు, అజీజ్, కర్ణాటి వెంకటరెడ్డి, పల్లా మీసాల దాసయ్య, గంధం సుబ్బారావు, చికెన్ బాబు, గుంజి కాళింగరాజు, పుండ్లు నరసింహారావు, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చాలా తెలియలేదు. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 3 పూటలు కూడా అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఇది పల్లెటూరు నుండి వచ్చినటువంటి పేద ప్రజలు, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు కూడా పట్టణానికి వచ్చినప్పుడు ఈ అన్నా క్యాంటీన్ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు అన్నా క్యాంటీన్ని ముస్తాబు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 15వ తారీఖు ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాం. అక్షయ్ పాత్ర సంస్థ వాళ్ళు గతంలో కూడా వాళ్ళు బాగా చేశారు. నీట్నెస్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ బాగా చక్కగా మెయింటైన్ చేశారు అక్షయ్ పాత్ర వాళ్ళు. అంటే ఈసారి కూడా వాళ్ళే మన ప్రాంతం అంతా కూడా వాళ్ళనే బాధ్యత తీసుకోమని చెప్పేసి కోరటం జరిగింది. లాభాపేక్ష లేకుండా అన్నా క్యాంటీన్ ఆనాడు చంద్రబాబు గారు మొదలుపెట్టారు. బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చంద్రబాబు గారి పాలనలో పేదవాడి ఆకలి తీర్చింది అన్నా క్యాంటీన్. జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలన వచ్చింది. పట్టడు పేదోడికి అన్నం పెట్టే కార్యక్రమాన్ని మూసేసి చంద్రబాబు గారు నడిపినటువంటి అన్నా క్యాంటీన్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి, జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్లు మూసేశాడు. తండ్రి ఫోటో పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్లో అన్నం పెట్టకుండా మూసిపడేయటం
ప్రజలందరికీ బాధ కలిగించిన అంశం. రాజశేఖర రెడ్డి గారి సానుభూతి మీద అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టకుండా తండ్రి ఫోటో వేసి రాజశేఖర రెడ్డి గారి ఫోటో వేసి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచాడు. ఏ ముఖ్యమంత్రి అన్నా తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి అయితే ఆయన ఫోటోలు పెట్టి అన్నా క్యాంటీన్ పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో పరిశ్రమలు మరియు వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు టీజీ భారత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు ఎస్పీఆర్ కృష్ణ, కాసుల శంకర్, మవిశెట్టి పూర్ణ, ఆతుకురి గోపి, సముద్రాల సాయి, కొమ్మూరి శ్రీనివాసరావు, కజ్జం హనుమంతరావు, కర్ణాటి గోపాలకృష్ణ, కొమ్మూరి కిషోరు, కొత్త అశోకు, సూర్య ఈశ్వర్, బచ్చుగురు సైదారావు, సూర్య నాగేశ్వరరావు, చేబూరి రవీంద్ర, సిందరి మణి, బచ్చు వెంకటేశు, సూర్య అజయ్, కజ్జం ఈశ్వర్, తడికమెల్ల జయరాం, వెచ్చ నవీన్, చింత అనిల్, బచ్చు నాగేంద్ర బాబు, ఆతుకురి అశోకు, సూర్య గుప్తా, చిన్న లవకుమార్, ఆర్యవైశ్య యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ గురజాల డీఎస్పీ ఆదేశాల మేరకు మధ్యాహ్నం సమయంలో రాబడిన సమాచారం మేరకు కారంపూడి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వర మరియు సిబ్బంది పిడుగురాళ్ల ఎస్సీబీ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ మరియు వారి సిబ్బంది జాయింట్ ఆపరేషన్ లో భాగంగా కారంపూడి గ్రామ శివార్లు గల అటవీ ప్రాంతం నందు నాటుసారా బట్టి ధ్వంసం చేసి 200 లీటర్ల బెల్లం మూటను నాశనం చేసి 6 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని అది తయారు చేస్తున్న కారంపూడి గ్రామానికి చెందిన మల్లెపు కొండయ్య, బాణవతు రామాంజీ నాయకును అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు. కారంపూడి మండల ప్రజలకు తెలియజేసింది ఏమనగా నాటుసారా తయారు చేయడం కానీ అమ్మటం కానీ చేసిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కారంపూడి సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వస్తూ ఉండటంతో అధికారులు సాగర్ ప్రాజెక్టు 20 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,54,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ కు శ్రీశైలం నుంచి 3,529 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో కావస్తుంది. అలాగే సాగర్ నుంచి 3,529 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 585 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.